నమస్తే, నేను రంజని. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సెప్టెంబర్ నాటికి కరోనా ఖతం కానుందా? ఎబోలా, సార్స్, స్వైన్ ఫ్లూ లాగే ఇది కూడా కనుమరుగవుతుందా? గతంలో కంటే వైరస్ ప్రభావం ఇప్పుడు క్షీణించిందా? జోరుగా వైరస్ వ్యాప్తి ఉన్నా ప్రాణాలకు ఢోకా లేదా? అవును, కొత్తగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయాలే వెల్లడయ్యాయి. మహావిలయం సృష్టిస్తున్న మహమ్మారి దానంతటా అదే మాయమవుతుంది అన్న వార్త ఇప్పుడు ప్రపంచాన్ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇంత పెద్ద విపత్తు ఏమీ చేయకుండానే అలా ఎలా మాయమవుతుంది అన్న సందేహం కూడా చాలా మందిలో మెదులుతోంది. దానికి సైంటిస్టులు చెబుతున్న కారణాలేంటి? వ్యాక్సిన్ లేకుండానే వైరస్ అంతర్ధానం ఎలా సాధ్యమవుతుంది? ఇదే అంశంపై ఇవాల్టి ఫోకస్ చూద్దాం. కరోనా విషయంలో రోజుకొక వార్త పుట్టుకొస్తోంది. వాటిని నమ్మాలో లేదో తెలియని సందిగ్ధత నెలకొంటోంది. కరోనా తొలినాళ్లలో దానికి అసలు మందే లేదన్నారు. వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పుడు మందు వచ్చేసిందని హడావిడి చేస్తున్నారు. ఎండలకు వైరస్ చచ్చిపోతుంది అన్నారు. కానీ రెట్టింపు వేగంతో అది విస్తరించింది. మరికొన్ని రోజులు కరోనాకు అంతం లేదని, దానితో సహజీవనం చేయాల్సిందేనని చెప్పారు. తాజాగా కరోనా సెప్టెంబర్ నాటికి ఖతమవుతుంది అన్న వార్త ఇప్పుడు జోరందుకుంది. మరి ఈ వార్త అయినా నిజమేనా? ఒకవేళ నిజమే అయితే అది ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా కోటికి పరుగు తీస్తున్న వైరస్ కేసులు. కొత్త కేసుల విషయంలో అమెరికాతో భారత్ పోటీ. ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం దాల్చుతోంది. కనిపించని కరోనాను మట్టుబెట్టేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కనీసం వైరస్ చైన్ లింకును కూడా తెంచలేక ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. మన దేశంలో మార్చిలో నెమ్మదిగా మొదలైన వైరస్ ఇప్పుడు పట్టపగ్గా లేకుండా విస్తరిస్తోంది. రోజుకు మినిమం 100, 1000 దాటి 15,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మరణాలు కూడా ఆందోళనకర స్థాయికి చేరాయి. ఇప్పటి వరకు కరోనా ట్రీట్మెంట్కు సరైన మందు లేదన్నారు. వైద్యులు అందుబాటులో ఉన్న కొన్ని మందులతో పేషెంట్లను నయం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా మందే వచ్చేసిందంటున్నారు. దానికి భారత డ్రగ్ కంట్రోల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అది అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మార్కెట్లోకి మాత్రం కొత్త మందు వచ్చేసిందన్న టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో సైంటిస్టులు ఇప్పుడు కరోనా విషయంలో సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా కంప్లీట్ గా వానిష్ అయిపోతుందని తేల్చారు. అది కూడా ఈ సెప్టెంబర్ నాటికి అంతమవుతుందట. దానికోసం వ్యాక్సిన్ కూడా అవసరం లేదట. ఇందుకు బలమైన కారణాల్ని వారు చూపిస్తున్నారు. ఎబోలా, స్వైన్ ఫ్లూ, సార్స్, మెర్స్ ఇలా ఎన్నో వైరస్లు మనపై దాడి చేసి కొంతకాలానికి అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు వాటి సరసన కరోనా వైరస్ కూడా చేరడం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు. ప్రస్తుతం వైరస్ టాప్ 10 దేశాల్లోనే అత్యంత ప్రమాదకరంగా ఉంది. మిగతా దేశాల్లో నమోదవుతున్న రోజువారీ కేసులు చాలా తక్కువే. కానీ ఆ టాప్ 10 దేశాల వల్ల కరోనా తీవ్రంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇండియా, ఇటలీలో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేశారు. వారి అంచనాల ప్రకారం ఈ కరోనా వైరస్కి అసలు వ్యాక్సిన్ అవసరమే ఉండకపోవచ్చంటున్నారు ఇటలీ అంటువ్యాధుల స్పెషలిస్ట్ మాటియో బసెట్టి. ఆయన ఏం చెప్తున్నారంటే, ఫిబ్రవరి, మార్చితో పోల్చితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చాలా బలహీనపడిందంటున్నారు. వైరస్ వ్యాప్తి జోరుగా ఉంది, కానీ ఇదివరకటి అంత ప్రాణాంతకంగా లేదని అంటున్నారు. మరోవైపు సెప్టెంబర్ 2వ వారం కల్లా దేశంలో కరోనా మహమ్మారి తోకముడుస్తుందని
కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ప్రజారోగ్య నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. భారత్లో కోవిడ్ కేసులకు సంబంధించి మార్చి 1 నుంచి మే 19 వరకు గణాంకాలను బైలీ మ్యాథమెటికల్ మోడల్లో విశ్లేషించగా ఈ విషయం తేలింది. ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య, కోలుకున్న వారు మరణించిన వారి సంఖ్య సమాన స్థాయికి చేరితే వైరస్ వ్యాప్తి మలిదశకు చేరినట్టుగా భావించాల్సుంటుందన్నారు. ఎబోలా, స్పెయిన్ ఫ్లూ, సార్స్, మెర్స్ ఇలా ఎన్నో వైరస్లు మనపై దాడి చేసి కొంతకాలానికి అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు వాటి సరసన కరోనా వైరస్ కూడా చేరడం ఖాయమన్నది తాజా సైంటిస్టులు చెబుతున్న విషయం. వారి అంచనాల ప్రకారం ఈ కరోనా వైరస్కి అసలు వ్యాక్సిన్ అవసరమే ఉండకపోవచ్చంటున్నారు ఇటలీ అంటువ్యాధుల స్పెషలిస్ట్ మాటియో బసెట్టి. ఫిబ్రవరి, మార్చితో పోల్చితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చాలా బలహీనపడిందని అంటున్నారు. వైరస్ వ్యాప్తి జోరుగా ఉందే కానీ వైరస్ ఇదివరకటి అంత ప్రాణాంతకంగా లేదని అంటున్నారు. మార్చి, ఏప్రిల్ మొదట్లో కరోనా సోకిన వారి శాంపిల్స్లో కరోనా చాలా తీవ్రంగా ఉన్నట్లు తేలింది. ఇప్పుడు మాత్రం 80 నుంచి 90 ఏళ్ల వారికి కూడా కరోనాను తట్టుకోగలిగే పరిస్థితి ఉంటుందంటున్నారు. అంత వయసు వారు కూడా వెంటిలేటర్ లేకుండానే ట్రీట్మెంట్ పొంది కరోనాను జయిస్తున్నారు. మన దేశంలో జులైలో కరోనా కేసులు పీక్ స్థాయికి చేరుతాయని అంచనా వేశారు. ఇక ఆగస్టు నుంచి డౌన్ఫాల్ మొదలవుతుందని, సెప్టెంబర్ 19 నాటికి ఇండియాలో కరోనా పూర్తిగా తగ్గిపోతుందని టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా అవుట్బ్రేక్ రిపోర్ట్ చెప్పింది. ఈ సంస్థ కేంద్ర ఆరోగ్య శాఖ ఇస్తున్న లెక్కలు, మ్యాథమెటికల్ అనాలిసిస్, శాస్త్రవేత్తల అంచనాలన్నీ లెక్కల్లోకి తీసుకుని ఈ రిపోర్టు తయారు చేసింది. జూలై 25 నాటికి ఇండియాలో కేసులు అత్యధిక స్థాయికి చేరుతాయన్నది ఈ రిపోర్ట్ మ్యాటర్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసుల కంటే రికవరీ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా రికవరీ కేసుల రేటు రోజురోజుకు కొద్దిగా పెరుగుతోంది. అంటే యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లే. ఇవన్నీ కరోనాను మనం చేస్తున్నామనేందుకు సంకేతాలుగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు చెప్పినట్లు నిజంగానే వ్యాక్సిన్తో పని లేకుండా వైరస్ పోతే అందరికీ మేలే. కరోనా అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న వాదనను వైద్య నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. వేళ్లూనుకుంటూ విస్తరిస్తున్న మహమ్మారి అంత ఈజీగా అంతం కాదు అని అంటున్నారు. వైరస్ దాదాపు 20 ఏళ్లైనా సజీవంగా ఉండగలదని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఏది నిజం? రోజుకో వార్త పుట్టుకొస్తూ జనాన్ని గందరగోళంలో పడేస్తోంది. చరిత్రలోనూ ఇలాంటి వైరస్లు అటాక్ చేసినా అవి ఎలా కనుమరుగయ్యాయి? చరిత్రలో మహమ్మారులు అనేకం వచ్చాయి, వినాశనాన్ని సృష్టించాయి, వెళ్లిపోయాయి. మధ్యయుగ కాలంలో మానవాళి మీద దాడి చేసిన బ్యూబోనిక్ ప్లేగు అనేకసార్లు 19వ శతాబ్దం వరకు ప్రపంచాన్ని వణికించింది. ఆ తర్వాత అది కనుమరుగైంది. దానికి సరైన కారణం ఇప్పటికీ తెలియనప్పటికీ వాతావరణ మార్పుల వల్ల అది తుడిచిపెట్టుకుపోయిందని కొందరి అభిప్రాయం. మరికొందరు బాసితేరియాలో వచ్చిన మార్పుల కారణంగా అది మరుగున పడిపోయిందని అంటున్నారు. ప్రపంచాన్ని వణికించిన మరో మహమ్మారి మసూచి. ఈ మహమ్మారి నుండి మానవాళి బయటపడ్డానికి తొలుత క్వారంటైన్ పద్ధతిని పాటించేవారు. లక్ష
సంఖ్య కోటికి పరిగెడుతోంది. ఈ స్థాయిలో ఈ మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఈ మహమ్మారి పట్ల భయమే ముందుగా పోయేటట్టు కనబడుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు అన్ని దేశాలు కూడా లాక్డౌన్ విధించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దాదాపు బలమైన ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా ఇలాంటి విషయాలను బయటకు చెప్పకూడదని హితవు చెప్పారు. భయానకమైన వైరస్ను తక్కువ చేసి చూపిస్తే ప్రజలు బాధ్యతాయుతంగా ఉండలేరని, వైరస్ ఇంకా తన ఉనికిని చాటుకుంటోందన్నారు. ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని, వైరస్ బలహీనపడుతోందని కరోనా మరో 20 ఏళ్లైనా బతుకుతుందా? ఇప్పుడప్పుడే దానికి అంతం లేదా? ప్రపంచానికి మహమ్మారిగా మారిన కరోనా వైరస్ విపరీతమైన చలి వాతావరణంలో కొన్ని నెలలు, సంవత్సరాల వరకు కూడా సజీవంగా ఉండే అవకాశం ఉందట. -20 డిగ్రీల సెల్సియస్ల టెంపరేచర్లోనూ ఈ వైరస్ సుమారు 20 ఏళ్ల పాటు బతకగలదట.
కేసులొచ్చాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,215కు చేరింది. గత వైరస్లతో పోల్చుకుంటే కోవిడ్-19 చాలా ప్రమాదకరమైనది. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వైరస్ మరింత మందికి సోకే అవకాశాలు ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి వైరస్ సోకకుండా మనంతా జాగ్రత్త పడాలి. అంతేకాని మందు వచ్చేసింది కదా, వైరస్ త్వరలోనే అంతమవుతుంది కదా అని అనుకుంటే పొరపాటే. తస్మాత్ జాగ్రత్త. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.